అతను అమెరికాలో మొట్టమొదటి బిలియనీర్. సొంతంగా విమానయాన సంస్థలు, హోటళ్లు, క్యాసినోలు, సినిమా స్టూడియోలు ఇలా ప్రపంచమే అతనికి సలాం కొట్టేది. ఆయనే హోవార్డ్ హ్యూస్. ఎంతటి ధనవంతుడంటే, నేను దేవుని కంటే ఐశ్వర్యవంతుడిని అని ఒకప్పుడు ప్రకటించుకున్నాడు. కాని ఆయన మరణించే సమయానికి ఆయన పరిస్థితి ఏమిటో తెలుసా? కనీసం ఆయన ఎవరో గుర్తుపట్టలేనంత దయనీయంగా మారిపోయాడు. ఆ కోట్లు ఆయనకు శాంతిని ఇచ్చాయా? ప్రాణాన్ని కాపాడాయా? హోవార్డ్ హ్యూస్ తన చివరి 15 ఏళ్ల జీవితాన్ని ఒక చీకటి గదిలో ఏకాకిగా గడిపాడు. బాక్టీరియా అంటే భయంతో ఎవరినీ దరిచేరనిచ్చేవాడు కాదు. 1976లో అతను మరణించే సమయానికి 6 అడుగుల 4 అంగుళాల పొడవున్న ఆయన శరీరం కేవలం 40 కిలోల బరువుకు 90 పౌండ్స్ తగ్గిపోయింది. ఆయన జుట్టు, గోర్లు కొన్ని అంగుళాల పొడవు పెరిగిపోయి భయంకరంగా మారాయి. ఒక విమానంలో ఆయన ప్రాణం పోయినప్పుడు అది హోవార్డ్ హ్యూస్ అని ఎవరూ నమ్మలేకపోయారు. చివరికి FBI వాళ్ళు వచ్చి వేలుముద్రలు తీసుకుంటే తప్ప ఆయన ఎవరో గుర్తుపట్టలేకపోయారు. ఆయన సంపాదించిన కోట్లాది రూపాయలు ఆయనకు కనీసం చికిత్స చేసే డాక్టర్లను కూడా లోపలికి రానివ్వలేకపోయాయి. ఒక రాజులా బతికినవాడు ఒక బిచ్చగాడి కంటే దారుణంగా కన్నుమూశాడు. ఈ వాస్తవ గాథ మనకు బైబిల్ వాక్యాన్ని గుర్తుచేస్తోంది. లూకా సువార్త 12వ అధ్యాయములో ప్రభువైన యేసుక్రీస్తు ఇలా అన్నారు: ఒకని ఆస్తి విస్తరించియున్నవు, అది వానికి జీవమును ఇయ్యదు. జాగ్రత్తపడి ప్రతి విధమైన లోభమును విసర్జించుడి. హోవార్డ్ హ్యూస్ దగ్గర అన్నీ ఉన్నాయి, కాని ఆరోగ్యం లేదు, శాంతి లేదు, ముఖ్యంగా దేవుడు లేడు. మనం సంపాదించే ప్రతి రూపాయి మనల్ని గర్విష్ఠులుగా మార్చవచ్చు, కాని అది మరణాన్ని ఆపలేదు. ప్రియమైన స్నేహితులారా, హోవార్డ్ హ్యూస్ తన మరణశయ్య మీద ఉన్నప్పుడు ఆయన కోట్లు ఆయనను ప్రేమించలేదు. ఆయన అధికారం ఆయనను ఆదరించలేదు. నిజమైన భద్రత ఎక్కడ? మనం కూడా లోకధనం మీద, బ్యాంక్ బ్యాలెన్స్ మీద మన జీవితాన్ని కట్టుకుంటున్నామా? అది ఏ రోజైనా కూలిపోవచ్చు. ఈ లోకంలో ప్రతిదీ ఒక ధరతో దొరుకుతుంది. కాని రక్షణ మాత్రం యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు ఉచితంగా దొరుకుతుంది. బైబిల్ ప్రశ్న. మార్కు 8వ అధ్యాయము 36వ వచనము మళ్ళీ మనల్ని ప్రశ్నిస్తోంది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభము? హోవార్డ్ హ్యూస్ నేను దేవుని కంటే ధనవంతుడిని అన్నాడు. కాని దేవుని ఎదుట రిక్తహస్తునిగా నిలబడాల్సి వచ్చింది. మీరు కూడా అదే తప్పు చేయకండి. మీరు సంపాదించిన ఏదీ మీ వెంట రాదు. కాని మీరు దేవుని యందు ఉంచిన విశ్వాసం మిమ్మల్ని నిత్యజీవానికి నడిపిస్తుంది. మరణం తరువాత హోవార్డ్ హ్యూస్ గౌరవార్థం లాస్ వేగాస్ క్యాసినోల్లో 1 నిమిషం మౌనం పాటించారు. ఆ నిమిషం ముగియగానే మళ్లీ జూదం మొదలైంది. లోకం మిమ్మల్ని అలాగే మర్చిపోతుంది. కాబట్టి లోకం కోసం కాదు, దేవుని కోసం జీవించండి. ఆత్మరక్షణ పొందుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.